హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒకే చోట కట్టించిన 6 బిల్డింగ్లు అయితే చూద్దామండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒకే దుక్కును తీసుకుందాం అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఒకే చోట 6 బిల్డింగ్లు అయితే కట్టించారు. మనకి వరుసగా 4 సౌత్ ఫేసింగ్ బిల్డింగ్లు అయితే ఉన్నాయండి. ఈ 4 బిల్డింగ్లు కూడా సేమ్ ఒకేలాగా ఉంటాయండి. లోపలంతా కూడా ఒకటే ప్లాన్తో అయితే కట్టించారు. అలాగే మనకి ఇక్కడ 2 వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఒకటి సౌత్ వెస్ట్ వస్తుందంటే ఒకటి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఏరియా అయితే చూడొచ్చు, చాలా బాగుందండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సౌత్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌసెస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 26x63 అండి. ఇది ఒకటి 180 గజాలు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, ఇది సెంట్స్లో చూస్తే పావుతొక్క 4 సెంట్లు అయితే కట్టించారండి. మన ఫ్రంట్ రోడ్ వచ్చి సీసీ రోడ్ అండి. డ్రైన్స్ కూడా వీళ్ళే కట్టించేది ఇచ్చారు. మన అవుట్ సైడ్ కూడా ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్కి యూజ్ చేసిన టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది యాంటీ స్కిడ్ అయితే యూజ్ చేశారు. మనకు పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా వచ్చింది. 16 అడుగులు అయితే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్స్ డిజైన్ అయితే బాగుంది. 10x16 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాసీ ఫినిష్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మన ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారంటే పక్కన విండో కూడా ఇచ్చారు. ఇంకా పాలిసీ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. వర్క్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఈస్ట్ వైప్స్ వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు టోటల్. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ సౌత్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 6 అడుగులు అయితే ఇచ్చారు. మనకి స్టెప్స్ దగ్గర వర్షం అయితే పడకుండా పైన రూమ్ కింద రేక్ అయితే యూజ్ చేశారు. మన మెట్ల కింద అయితే ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు సౌత్ ఈస్ట్లో ఈస్ట్ వైపు గోడకి అయితే ట్యాప్ అయితే ఇచ్చారండి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే. అలాగే మన బైక్స్ అవి కూడా వాష్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. వైట్ కలర్ అయితే తీసుకున్నారు. మనకి హాల్ అయితే స్ట్రైట్గా అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి సీలింగ్ అయితే మల్టీ కలర్స్ అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే బాగుంది. అలాగే ఫ్యూచర్లో రోప్ లైటింగ్ పెట్టుకున్నా కూడా పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్లో ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ అండ్ 3 కోళ్ళ కిటికీ అయితే ఒకటి ఇచ్చారు. అలాగే మనకి ఫోటో ఫ్రేమ్ కింద అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారండి. మనకు నచ్చిన ఫోటో ఫ్రేమ్ కింద అయితే చేయించుకోవచ్చండి. మనకి ఈస్ట్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. హాల్లో స్టేట్కి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. దీనికి మ్యాటి ఫినిష్తో సీట్స్ అయితే యూజ్ చేశారు. గ్రైన్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే యూజ్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది బబుల్ డిజైన్ అయితే వచ్చింది. మనకి లేటెస్ట్గా అయితే ఈ సీట్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. నామినేట్ సీట్స్ అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే సింపుల్గా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్ అయితే పెద్దదిగా వచ్చింది. 10x24 సైజులు అయితే ఇచ్చారు. హాల్లోంచి లెఫ్ట్ సైడ్ మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ డిజైన్ కూడా బాగుంది. మంచి డిజైన్లు అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి పక్క బిల్డింగ్స్ కూడా సేమ్ ఇదే డిజైన్లు అయితే ఉంటాయండి, కానీ నామినేట్ సీట్స్ అయితే మారుతాయండి. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. 10.5x14 సైజులు అయితే ఇచ్చారు. మనకి బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. బెడ్రూమ్లో సౌత్ వైపుకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. వాళ్ళకైతే సీలింగ్ ఎడ్ వరకు అయితే ఇచ్చారు. పక్కన ఇందులోనే విండో కూడా ఇచ్చారు. దీనికి యూజ్ చేసిన నామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది మ్యాటి ఫినిష్ అయితే యూజ్ చేశారు. మనకు లోపల సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. అలాగే మనకు లోపల సిమెంట్ రాల్ కూడా యూజ్ చేశారు. వాండర్స్ దగ్గరుండి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీగానే చేయించారు. ఫ్రెండ్స్, మనకు లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. మన వీడియో తీసి టైంకి అయితే ఒక కోటింగ్ అయితే మనకి ఇంకా సెకండ్ కోటింగ్ అయితే వేయించాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకున్నాకైతే ఇచ్చారు. దీనికి ఇంకా గ్లాస్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు బాత్రూమ్ సైజ్ వచ్చి 6x6 సైజులు అయితే ఇచ్చారు. దీనికి ఇంకా లోపల ట్యాప్స్, సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేయాలండి. మనకి అన్ని వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి 100% కంప్లీట్ అయ్యాకనే ఇస్తారండి. ఫ్రెండ్స్, ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ శ్రీనివాస నగర్ రాయుడుపాలెంలో అయితే ఉందండి. మనకి ఇంటి దగ్గర నుంచి సర్పారం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా సరౌండింగ్స్లో అయితే ఉంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చాలా సెక్యూర్డ్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్కి రాగానే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 10.5x13 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే కిటికీ అయితే ఇచ్చారండి. మనకి డబుల్ డోర్ కిటికీ అయితే ఇచ్చారు. మనం అయితే చూడొచ్చు, ఇది 3 కాలనీ రాకుండా డబుల్ డోర్ అయితే ఇచ్చారండి. ఇది 2 కాలనీలో డబుల్ డోర్ అయితే ఇచ్చారు. గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో లోపల కిటికీలు, గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. మనకి సెకండ్ బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా బాత్రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకు బాత్రూమ్ ఇది కూడా పెద్దగా ఇచ్చారు. 6x6 సైజులు అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనకు లోపల కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారండి. లోపల యూజ్ చేసిన నామినేట్ సీట్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి.
ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. మనం అయితే చూడొచ్చు టీవీ యూనిట్ యూజ్ చేయని పార్టీషన్ డిజైన్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. మనకి పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 4 feet హైట్ వరకు వాల్టైల్స్ అయితే యూజ్ పెట్టిన చిన్న ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ కూడా ఇచ్చారండి. అలాగే మన పూజ సామాన్లు పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. డైనింగ్ హాల్ అయితే పెద్దదిగా ఉంది. 8 అడుగుల 4 అంగుళాల నుండి 10 అడుగులు అయితే ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే చిన్న అటకైతే ఇచ్చిందండి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూడొచ్చు పెద్దదిగానే వచ్చిందండి. మరి చిన్నదిగా అయితే కాదు, పెద్దదిగానే వచ్చిందండి. మనకు లోపల వుడ్ వర్క్ కూడా చాలా ఎక్కువ చేయించారండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. మన డైలీ ఐటమ్స్ చూసుకోవడానికి ఇవన్నీ సెల్ఫ్స్ అయితే వాడచ్చండి. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన కిచెన్లో ఇచ్చే ల్యామినేట్ సీట్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. మంచి డిజైన్లు అయితే ఇచ్చారు. అలాగే యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. టోటల్గా గ్రాండెడ్ అయితే యూజ్ చేశారు. వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈస్ట్ వైపు దగ్గర స్టవ్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. ఇక్కడ 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా పెద్దగానే ఉన్నాయండి. ప్రీమియం ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. అన్నీ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయండి. ఐటమ్స్ అన్నీ కూడా వాండర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. వర్క్ అంతా కూడా వాండర్స్ దగ్గర ఉండి అయితే చేయించారు. మనకు వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకొని ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ నార్త్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి నార్త్ వైపుకి అయితే అవుట్ సైడ్ ఇది ఈశాన్య మూల కాబట్టి 7 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ వెస్ట్ వైపు సందొచ్చి 1.5 feet అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూంలో ఇండియన్ వేర్ బేస్ని అయితే యూజ్ చేశారు. వాల్టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే మోటార్ పాయింట్ అయితే పక్కన అయితే ఇచ్చారు. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అని బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటరే. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉందండి. ఈ బిల్డింగ్ అయితే సెట్ బ్యాక్స్ అయితే బాగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే వర్క్ అయితే క్వాలిటీగానే చేయించారండి. ఓనర్స్ దగ్గర ఉండి అయితే కట్టిస్తున్నారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వెళ్తే 80 lakhs అయితే చెప్తున్నామండి. ఈ 80 lakhs కూడా ఫైనల్ అయితే కాదు. ఇంకా కూర్చుని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారండి. అలాగే మనకి 80% వరకు కూడా లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీరు హౌస్ చూడడానికి వద్దాం అనుకున్నా సరే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మాకు కొంచెం ముందుగానే కన్ఫర్మ్ చేయండి మీరు వచ్చేదైతే. ఫ్రెండ్స్ అలాగే హౌస్ కోడ్ కూడా కంపల్సరీ చెప్పండి. టైటిల్లోనే ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఫ్రెండ్స్ మన కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. మనకి 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం అయితే చూడొచ్చు ఒకే చోట 6 బిల్డింగ్లు అయితే ఉన్నాయండి. 2 వెస్ట్ ఫేసింగ్ అండ్ 4 సౌత్ ఫేసింగ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కలిపి తీసుకుందాం అనుకున్న వాళ్ళు చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ అలాగే చుట్టూ ఒకసారి అయితే చూడండి. మనకు చుట్టూ ఇల్లులు అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే వీడియో అయితే చేరుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అలాగే కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.